ప్రపంచ సాహిత్యానికి భారతదేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం. క్రీస్తు శతకం 5వ శతాబ్దంలో విష్ణు శర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంథం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద విద్య నేర్చుకోదలిచిన విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు. 5 భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్న చిన్న కథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో ఆసక్తికరమైన కథనంతో విష్ణు శర్మ బోధించాడు. ఆ కథలని చక్కగా తెలుగులో పరవస్తు చిన్నయ్య సూరి అనువదించాడు. మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనబడి పిల్లలు మీకోసం పంచతంత్రంలోని కొన్ని చక్కని కథల్ని ప్రదర్శించబోతున్నారు. కొప్పెల్ మరియు ఇర్వింగ్ ప్రాంతం మనబడి విద్యార్థులు మీకోసం నయనానందకరంగా అందించే పంచతంత్రం మీ హర్షధ్వానాలతో ఆహ్వానించండి. నమస్కారం డాలస్ నాగేశ్వర గారు. బాగున్నారండి? మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. లంబు జంబు గారు, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా బాగు సంగతి అంటారా? ఏదో ఇలా ఉన్నామండి. ఎందుకండి అలా అంటారు? మీరు మన డాలస్ నగరంలో పెద్ద మనుషులు, ఎన్నో విజయాలు సాధించారు. నలుగురికి సహాయం చేసే మంచి మనసున్న వారు. మీకేం చింతలున్నాయి? అది సరే లంబు జంబు గారు, మన తరం దాటిపోయింది. మన పిల్లల గురించే నా చింత. పిల్లలదేముంది లేండి, ఎప్పటికైనా పిల్లలు పిల్లలే కదా. అయినా ఆటలు మాటలు పాటలు బాగానే చేశారా? అన్నీ చూశారు కానీ ఐప్యాడ్ ఆటలు, చెవులు చిల్లులు పడే రాక్ పాటలు, ఎప్పుడూ ఆంగ్లం మాటలు అంతే తప్ప మన భాష సంస్కృతి కొంచెం కూడా లేదు. ఇదిగో ఇటే వస్తున్నారు. హాయ్ మామ్, హాయ్ అంకుల్. వాట్సాప్ అంకుల్? ఏం పిల్లలు బాగున్నారా? పండుగ రోజు ఏం చేద్దామని? నేను సెరాతో కలిసి గ్రాండ్ థెఫ్ట్ ఆటో వీడియో గేమ్ కొనడానికి వెళ్తాను. తరువాత నేను క్రిస్ కలిసి హార్డ్ రాక్ క్యాఫేలో హ్యాంగ్అవుట్ అవుతాము. ఈ సారా ఎవరు? ఈ క్రిస్ ఎవరు? సారా అంటే నా సిస్టర్. క్రిస్ అంటే నా బ్రదర్. ఇదండి వరుస. మన విలువలు, భాష, సంస్కృతి పట్ల వీళ్ళకి ఆసక్తి, గౌరవం ఉండాలని నా ఆశ. దీనికి సరైన వారు మన విష్ణు శర్మ గారు. ఆయన సిలికాన్ ఆంధ్ర మనబడి గురువులు. మీకు తప్పక సహాయం చేయగలరు. ఓ నమస్కారం విష్ణు శర్మ గారు, మీకు 100 ఏళ్ళు ఆయుష్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాము. నమస్కారం. మీ మాటలు అప్పటి నుండి వింటున్నాను. మీరు మాట్లాడుకున్న సమస్య మన అందరి సమస్య. అయితే దీనికి మార్గమే లేదా? మన పిల్లలు ఇలా మన సంస్కృతికి దూరం కావలసిందేనా? దీనికి మార్గం తప్పకుండా ఉన్నది. ముందు మన పిల్లలకి తెలుగు నేర్పించాలి. తర్వాత చిన్న చిన్న కథల ద్వారా మన భాష, సంస్కృతి, విలువలు, నీతులు అన్నీ చెప్పవచ్చును. మరైతే మా పిల్లలు మీ దగ్గరకు పంపించవచ్చా? వాళ్ళకి మంచి పద్ధతులు నేర్పిస్తారా? ఓ తప్పకుండా. ఈరోజే మన బడిలో చేర్పించండి. చాలా సంతోషం శర్మ గారు. పిల్లలు గురువు గారి దగ్గర మంచి విషయాలు నేర్చుకోవాలి. మంచిదండి. నమస్కారం. వెళ్ళి వస్తామండి. బాయ్. పిల్లలు మీకు యానిమేషన్ మూవీస్ ఇష్టమా? ఓ యా, నాకు చాలా ఇష్టం. మేము ఈ మధ్యన లయన్ కింగ్, షెక్, మాడగాస్కర్, మాన్స్టర్స్ వర్సెస్ ఏలియన్స్ అన్నీ చూసాము. మంచిది. మరైతే మన భారతీయ సంస్కృతిలో జంతువులు మాట్లాడే కథలు ఎన్నో ఉన్నాయి. Really?
Interesting. మాకు ఒక కథలు చెప్తారా అంకుల్? తప్పకుండా చెప్తాను, కానీ ఒక షరతు. నాతో తెలుగులోనే మాట్లాడాలి, సరేనా? Sure. Alage. Let's get started. చెప్పండి. బేష్, అయితే వినండి. ఈ కథలను పంచతంత్ర కథలు అని అంటారు. పంచ అంటే 5, తంత్రం అంటే సూత్రాలు, ఇంగ్లీష్లో స్ట్రాటజీస్ అని అంటారు. ఓహో. వీటిలో మొదటి తంత్రం మిత్రభేదం. ఆ కథ చెప్తాను, వినండి. పూర్వం ఒక వర్తకుడు ఉండేవాడు. The hours. The mic's We're not singing. Oh, we're all singing? Yeah. No, we're not singing. No, we're not. No, but I have to. మోస్తూ నడుస్తూ ఉన్నారు మన సంజీవకుడు. వారి నేత కోసం ఎక్కడా ఆగలేదు. పాపం అలసి కూలిపోయాడు. పెద్ద అంటే మీరంటారా? ఇప్పుడే ముందు వెళ్ళలేము. ఇక్కడ వేచి ఉండవలసి. సరే, మీరు వెళ్ళండి, లేకపోతే క్రూరముగాలు వచ్చి తినేస్తాయి. మాకు కూడా ఆకలి అవుతుంది, మేము కూడా విశ్రాంతి తీసుకుంటాము. పద వెళ్దాం. ఎద్దును వదిలేసి పోదాం. అమ్మో, ఏమిటి ఈ భయంకరమైన శబ్దం? అది ఏమిటో చూసి వద్దాం పద. ఏ ఎద్దు, ఎవరు నీవు? ఇక్కడికి ఎలా వచ్చావు? అయ్యా, నేను అడవిలో తప్పిపోయి ఇక్కడ కింద అలిసిపోయి పడిపోయాను. మీరెవరు? మేము ఒక గొప్ప సింహం రాజుకి మంత్రులం. అమ్మో, సింహమా? అమ్మో, నేను చచ్చాను. అయ్యా, ప్లీజ్ నన్ను రక్షించండి, మీరు ఏదో ఒక విధంగా రక్షించండి. భయపడకు, ఇక్కడే ఉండు. సింహం రాజా, ఆ అరుపు విని మీరు భయపడనవసరం లేదు. Oh man, my face hurts. They are working. మేము చూసి వచ్చాం, అది సాక్షాత్ శివుని వాహనమైన నందీశ్వరుడి కుమారుడు. మీ ఆజ్ఞ అయితే మీకు స్నేహం కుదిరిస్తాం. Well, Arjun's mom only told me 4 lines. చూసావా సోదరా, రాజుకి ఎద్దు ప్రాణ స్నేహితులు అయినాడు. ఆయన ఏమి పట్టించుకోవడం లేదు. అంతేకాదు, వేట కూడా మానేస్తాడు. అందుకని మనకు ఆహారం కూడా కరువైంది. మరి ఇప్పుడు మనకు దారేది? బలవంతులైన సింహాన్ని ఎద్దుని ఏమీ చేయలేము కదా. బలవంతుల్ని కూడా ఓడించవచ్చు. తెలివైన కుందేలు సింహాన్ని చంపింది కదా. వినడానికి బాగుంది, మరి అదెలా జరిగిందో చెప్పు. చెప్తాను పదా. ఈ అడవికి నేనే రాజు. నాకు
నాకెదురే లేదు ఈ రోజు. ఇక నాదే ఇష్ట రాజ్యం, మీరంతా నాకే భోజం. ఈ అడవికి నేనే రాజు, నాకెదురే లేదు ఈ రోజు. ఇక నాదే ఇష్ట రాజ్యం, మీరంతా నాకే భోజం. ఈ సింహం అక్రమాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇలా అయితే మనం జీవించడం కష్టం. వీరి పెదద తప్పడం ఎలా? వీరితో ఏదైనా ఒప్పందం చేసుకొని మన కష్టాలకి కొంతవరకైనా హద్దు పెట్టుకుందాము. పదండి. ఏమిటంటే ఇలా వచ్చారు? ప్రాణాల మీద ఆశ లేదా? రాజుగారు, మీరు మమ్మల్ని అనవసరంగా చంపితే మేమందరము తొందరలోనే నశించిపోతాము. అప్పుడు మీకు తినడానికి ఏమీ ఉండదు. మీరు ఆకలితో బాధపడతారు. అలా జరగటం మాకు ఇష్టం లేదు. మీకెప్పటికీ భోజనం ఉండాలన్న కోరికతో మేము ఒక ఆలోచన చెప్పుతాము. నీకు ఆలోచన కూడానా? సరే చెప్పండి. ప్రతిరోజు మాలో ఒక్కరిని మీ దగ్గరికి పంపుతాము. మీరు ఒక్కరిని తిని మిగిలిన వారిని వదిలేయాలి. అలా తరతరాలుగా మీకు భోజనంగా మీ సేవ చేసుకుంటాము. మీ ఆలోచన బాగానే ఉంది. మీ ప్రభుభక్తికి మెచ్చాము. ఈ రోజు నుండి అలాగే జరుగుతుంది. ఇక వెళ్ళండి. ఎలాగైనా ఈ సింహం బారి నుండి తప్పించుకొని ఈ అడవికి ఈ సింహం విముక్తి కలిగించాలి. ఇది ఏమిటి? ఒక బావి. ఇందులో నా ప్రతిబింబం కనిపిస్తుంది. ఏ కుందేలు, నేను ఆకలితో మాడిపోతుంటే నువ్వు ఆలస్యంగా వస్తావా? రాజా, కోపం తెచ్చుకోకండి. నేను మీ దగ్గరికి వస్తుంటే దారిలో ఇంకొక సింహం నన్ను ఎదిరించారు. ఈ అడవికి తానే రాజని అన్నారు. ఏమిటి? నా అడవిలో ఇంకొక సింహమా? ఆ సింహాన్ని వెంటనే చూపించు. దానికి తగిన బుద్ధి చెబుతాను. రాజా, ఆ సింహం భయంకరంగా ఉంది. మీకేమైనా అవుతుందేమో అని భయంగా ఉంది. నా బలం గురించి నీకు తెలియదు. నేనున్నానుగా, ఏమీ భయం లేదు. పద వెళ్దాము. రాజా, ఇదిగో ఈ బావిలో ఆ సింహం ఉంది. ఒరేయ్, ఎవరురా నీవు? ఈ అడవికి నేనే రాజును. నాతో పోట్లాడితే నీకు మరణం తప్పదు. ఇక లాభం లేదు. ఇదిగో నేను వస్తున్నా.
ఓకే ఆనందమానందం మాయనే తృణముఖరాజు వారిపోయనే ఆనందమానందం మాయనే దుష్టముఖరాజు పీడ తొలగిపోయనే ఆనందమానందం మాయనే ఆనందమానందం మాయనే ఆనందమానందం మాయనే చిన్న చిన్న పెట్టలం మావి చిన్న చిన్న పొట్టలు సంఘ జీవనం చేస్తాము శాంతికి మేము సంకేతం చిన్న చిన్న పెట్టలం పగలంతా మేతకు తిరిగి సాయంత్రానికి గూటికి వచ్చి అందరం కలిసి ఆడుకుంటాం అంతా కలిసి పాడుకుంటాం చిన్న చిన్న పెట్టలం ఓహోహో ఒకే చోట ఎన్ని పావురాలు దొరుకుతున్నాయి. ఈ రోజు నా పంట పండింది. ఇవాళ ఆహారం కోసం ఎక్కడికి వెళ్దాం? ఇర్వింగ్ మనబడికి వెళ్దాం. అక్కడ పిల్లలు తెచ్చుకునే చిరుతిళ్ళు భలే రుచిగా ఉంటాయి. ఇర్వింగ్ మనబడి ఎప్పుడు వెళ్ళేది కదా. ఇవాళ ఫ్రిస్కో మనబడికి వెళ్దాం. సరే, కానీ రేపు ప్లేనోకి వెళ్ళి మరి ఆలస్యం ఎందుకు? ఆకలి వేస్తుంది. పదండి. ఆగండి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అటు చూడండి. అవును, తల తల మెరిసే నౌకలు మన గూటి దగ్గరే ఉన్నాయి. పదండి, తిందాం. నేను అందరికన్నా ముందు వెళ్తాను. నాతో పందెంకి వస్తారా ఎవరైనా? ఆగండి, కార్ అడవిలో నౌకలు ఎలా వచ్చాయి? నాకేదో అనుమానంగా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూద్దాము. అబ్బా, మీ అతి జాగ్రత్తతో చచ్చిపోతున్నాము రాజా. మీరు తినరు, మమ్మల్ని తిననీయరు. ఎదురుగా ఉన్న తిండి వదులుకోవడం తెలివి తక్కువతనమని మా బామ్మ చెప్పింది. మేము వెళ్తున్నాము. మీ సంగతి మీరు చూసుకోండి. రాజుగారు, మీ మాటలు విన్నందుకు తగిన పనే జరిగింది. ప్రమాదం అని తెలుసుకోవడం మీరు కూడా మాతో వచ్చారు. మీరు చాలా మంచివారు మహారాజా. మీకు మా జోహార్లు. ఇక ముందు మీ మాట తప్పకుండా వింటాము. బాధపడకండి. ఈ జరిగిపోయిన దానికి ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఈ వల నుండి తప్పించుకోవడం ఎలాగో చూద్దాము. ఓహోహో, ఒకే దెబ్బకి ఇన్ని పావురాలు. ఈరోజు పావురాలు వేపుడు కూర చేయమని మా ఆవిడకి చెప్పాలి. లేదా పావురాలు బిర్యానీ చేయమంట. పావురాలు వేపుడు కూర బిర్యానీయా? నూరుతుంది. ఉండండి, తల ఒక వైపు లాగడం వలన లాభం లేదు. అదిగో వేటగాడు వస్తున్నాడు.
వారికి చిక్కకుండా ఉండాలంటే మనము వలతో సహా ఆకాశంలోకి ఎగిరాలి. తప్పకుండా మనము ఐకమత్యంగా ఉంటే అవుతుంది. నేను జై అన్నప్పుడు అందరము ఒకసారి ఎగిరాలి. సిద్ధమేనా? జై! అయ్యో, అనుకునే విధంగా పావురాలు ఎగిరిపోతున్నాయి. నా వల, నా వేపుడు కూర, నా బిర్యానీ. అయ్యో, ఎలుకను, నాకుందొక పెద్ద తోక, నాకొక సన్నని మూతుంది, దానితో కన్నాళ్ళు చేస్తాను. నా పళ్ళు, కూరలు, దంతాలు ఎంతో పదునుగా ఉంటాయి. నేను ఏదైనా చకచక కొరికేస్తా, నేను దేనైనా తంచేస్తా. నేనేమో చిట్టి ఎలుకను. మిత్రమా ఎలుక రాజా, అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది మిత్రమా. ఉండు, ఒక క్షణంలో మిమ్మలను వల నుండి విడిపిస్తాను. అమ్మయ్యా, ధన్యవాదాలు ఎలుక రాజా. ఇలాంటి మంచి స్నేహితుడు ఉండడం కన్నా గొప్పతనం ఈ ప్రపంచంలో లేదు. వస్తాను మిత్రమా. చిన్న చిన్న పిట్టల మావి చిన్న చిన్న పొట్టలు. ఆపండి మీ గోల. ఏమిటి కుప్పి గంతులు, కాడుకోతలు, ఈ గుడ్ల గూబ పక్షుల కల రాజా? ఇంతకన్నా నవలాట ఉంటుందా? ఎందుకు ఈ వేళాకోళం? నాకేమిటి తక్కువ? నీకు అన్ని తక్కువే. చూపు తక్కువ, ముందు చూపు తక్కువ, దయాగుణం తక్కువ, అన్నిటినీ మించి తెలివి తక్కువ. నేను పక్షులన్నిటికీ రాజునవుతున్నాను, నీకు అసూయ. మీ కాకులు జాతే అటువంటిది, వాళ్ళని అంతం చేయండి. గుడ్ల గూబల చేతిలో మనం చిత్తుగా ఓడిపోయాము. మంత్రులారా, ఇప్పుడు ఏం చేద్దాము? బాగా ఆలోచించి చెప్పండి. రాజా, మన శత్రువులు బలవంతులు, మన బలము బలకము తగ్గిపోయాయి. వాయిగా సంధి చేసుకోవడమే మనకు మార్గం. సంధి చేసుకోవడమా? వాళ్ళతో సంధి చేసుకోవడం కంటే చనిపోవడమే మంచిది. సంధి వద్దు, సమాసం వద్దు. రాజా, గుడ్ల గూబల్ని మోసంతో ఓడించచ్చు. రాజా, అందరము దెబ్బలు తిని చివరి ప్రాణాలతో ఉన్నాము. మళ్ళీ ఇప్పుడే యుద్ధం మనకెందుకు? కొన్ని రోజులు దాచుకున్నాము, తర్వాత సందకి దేవుదరుగు. చీచి, శత్రువుకు బరిపై ఎలుకల్లా కణంలో దాచుకోవాలా? మన కాకుల జాతికే ఇదే సిగ్గుచేటు. ఇక్కడే ఉండి మన కోటను కాపాడుకుందాము. నిజమే, కానీ మనం మాత్రమే ఉంటే
అందుకని మనకు సహాయం చేయగల బలం ఉన్న వారితో స్నేహం చేద్దాము. స్థిరజీవి గారు, మీరు మాకు గౌరవనీయులు. మా తండ్రి గారికి కూడా మంత్రిగా ఉన్నారు. మీరేమంటారు? రాజా, ఒక ఉపాయం కాదు, మీరు అన్ని చెప్పిన ఉపాయాలను కలిపి శత్రువును గెలవాలి. మొదట వారికి నమ్మకం కలిగించి వారి రహస్యాలు కనుక్కోవాలి. ఆ తర్వాత వారిలో పగలు అనుమానాలు పుట్టించాలి. చివరికి అలా బలహీనులైన వారిని హఠాత్తుగా వెన్నుపోటు పొడిచి ఓడించాలి. ఏమిటి ఇది చెప్పిందంత అవుతుందా? అంత బలమైన శత్రువుని ఇంత సులభంగా ఓడించచ్చా? నేను నమ్మను. అనుమానాలు పుట్టించి విశ్వాసం పొగిడితే ఎంత బలవంతునైనా తెలివైన వారినైనా గెలవచ్చు. మీకు బ్రాహ్మణుడు మేక పిల్ల కథ తెలుసా? ఆ కథ నేను ఏనాడు వినలేదే. చెప్పండి మంత్రి గారు. అయితే వినండి. ఒకసారి ఒక బ్రాహ్మణుడికి ఒక ధనికుడు ఒక మేక పిల్లను కానుకగా ఇచ్చాడు. నాకు ఈ మేక పిల్లను ఇచ్చిన ధర్మ ప్రభువులకు కళ్యాణమస్తు దీర్ఘారస్తు. దీనితో నేను నా నిత్య కర్మలు సంతోషంగా చేసుకుంటాను. మేక తోకకు మేక, తోక మేకకు తోక, మేక తోక మేక మేక తోక, మేక తోకకు మేక, తోక మేకకు తోక, మేక తోక మేక మేక తోక. దండాలండి బాబయ్య, మీరేదో పాట పాడుతున్నట్టున్నారు. పాట కాదు రబ్బీ. నాకు కనుకగా వచ్చిన మేక పిల్లను చూసుకొని సంతోషంగా పద్యం చెప్పుకుంటున్నాను. ఏటేటా మేక పిల్ల? ఏది మేక పిల్ల? అరే, గుడ్డివాడిలాగా ఉన్నావే, కనిపించడం లేదా? ఇదో మేక పిల్ల. అయ్ బాబోయ్ బాబోయ్, నాతోనే ఎక్కసెక్కాలా బాబయ్య? కుక్క పిల్లని పట్టుకొని మేక పిల్ల అంటారా? మూర్ఖుడా, నీతో మాట్లాడడం అసలు నా బుద్ధి తక్కువ. ఇంకా నీ పని నువ్వు చూసుకోపో. మేక తోకకు మేక, తోక మేకకు తోక, మేక తోక మేక మేక తోక. నమస్తే పంతులు. కాగ్ముక్త, ఎటు జల్దీలో పోతున్నావు? నాయన, నాకు లభించిన మేక పిల్లను చూసుకొని మురిసిపోతున్నాను. ఓ పంతులు, జర ఆగుండ్రి. మేక పిల్ల ఏడుంది? అరే, ఆశ్చర్యంగా ఉంది. నీకు ఈ మేక పిల్ల కనిపించడం లేదా? వాడిని పంతులు, నీకు నిజంగా నీ దమాక్ ఖరాబ్ అయిందా? ఒక పిల్లి కూన పట్టుకొని మేక పిల్ల అంటావా? ఒక మంచి దవాఖాన పోయి చూపించుకోపో. అప్రాచుడా, కళ్ళు నెత్తికెక్కి నోటికొచ్చింది వాగుతున్నావు. ఇంకా నా కళ్ళ ముందు అంటే ఘోరమైన శాపం ఇస్తాను పో. వాడేమో కుక్క పిల్ల అంటున్నాడు, వీడేమో పిల్లి కూన అంటున్నాడు. అంత అయోమయంగా ఉంది. ఎంత త్వరగా ఇల్లుకు చేరితే అంత మంచిది. మేక తోకకు మేక, తోక మేకకు తోక, మేక మేక లేకు ఏకు మేక. దండాలు సామి, గబగబ నడుచుకుంటే ఏరికో అంత బీనపోతుండావు. నాయన, ఇదిగో నువ్వు ఎన్ని చెప్పినా సరే ఇది రాజుగారు ఇచ్చిన మేక పిల్లే. ఎట్టెట్టా అది మేక పిల్ల యారబ్బా? ఆరిని బండబడ, నువ్వేమో మంచి అయ్యోలాగా ఉన్నావు. నీ సంగాయి పంది పిల్లని ఎత్తుకుందావే. అట్లా గణేష్ పనులు చేయొచ్చా స్వామి? శివ శివది పంది పిల్లల హతోస్మి. ముందేమో ఇది కుక్క పిల్లల, మళ్ళీ పిల్లి కొనాల, ఇప్పుడేమో పంది పిల్లల కనిపించింది.
ఇంకా ముందేమవుతుందో ఇదేదో కామరూపి పిశాచనేమో కాశ్మోరానో అయి ఉంటుంది. బతుకుంటే బజార్లో బఠానీలు అమ్ముకోవచ్చు. మేకోవద్దు గీకోవద్దు, పరుగో పరుగో. అనుమానం అన్నది పెనుభూతమురా, విజయానికి తొలిమెట్టు విశ్వాసంరా, ఆత్మవిశ్వాసంరా, ఆత్మవిశ్వాసంరా. ఆ విధంగా బలవంతులలో అనుమానాలు పుట్టించి, వారిలో కలహాలు పుట్టించి, వారిని బలహీనులను చేసి ఓడించవచ్చు. ఈ సలహా నాకు నచ్చింది. అయితే మన కర్తవ్యం ఏమిటి? మీ అందరూ నన్ను కొట్టినట్టు నటించి కొన్ని రోజులు రహస్యంగా దాచుకోండి. అలాగే. మహారాజా, నన్ను రక్షించండి, మీరే నాకు దిక్కు. ఎవరు ఈ కాకి? మన శత్రువు ఎలా మన గుహలోకి వచ్చారు? కాకి రాజు మంత్రి. వీడిని కాకులు అన్ని పొడిచి శిక్షించారు. ఏ కాకి, మీ వాళ్ళు ఎందుకు నిన్ను శిక్షించారు? నిజం చెప్పు. మహారాజా, నన్ను కాకి రాజుకు మంత్రిని. మీతో యుద్ధంలో ఓడిపోయినా నేను కాకి రాజుకి మంచి సలహా ఇచ్చాను. కానీ నచ్చక కొట్టి పిరికి వారిలా పారిపోయారు. ఏమిటినో ఇచ్చిన సలహా? మీరు గొప్ప బలశాలి అని, మిమ్మల్ని ఓడించడం వీలు కాదని అని, మీకు సేవ చేయమని చెప్పాను. హహహా, బేష్. నీ భక్తికి మెచ్చాను. నువ్వు తెలివైన వాదులా ఉన్నావు. నువ్వు మా దగ్గర ఉండదు. మహారాజా, మీరు బాగా ఆలోచించండి. శత్రువు ఎన్నడైనా శత్రువే. ఏంటి? శత్రువు దొరికిన వెంటనే కట్టిపడేయడమే మంచి సూత్రము. అలా చేస్తే మన మహారాజు గారి పేరు పోతుంది. ఇలా దెబ్బలు తిని శరణ కోరి వచ్చిన ముసలి కాకిని ఆదరించడమే మన ధర్మం. నిజమే. అది కాక ఈ కాకి చాలా రహస్యాలు తెలుసు. మనపై కృతజ్ఞతతో ఆ రహస్యాలు మనం చెప్పొచ్చు. సరే. అవును, ఈ కాకిని చెడతీద్దాం. అప్పుడు మన శత్రువులో కొట్లాటలు పడతాయి. వాళ్ళు బలహీనులు అవుతారు. అప్పుడు వాళ్ళు మనని ఎప్పటికీ గెలవలేరు. రాజా, నేను చెప్పే మాటలు వినకుండా ఈ కాకిని చేరదీస్తే మనం ఓడిపోవడం ఖాయం. మీ అందరి సలహా బట్టి ఈ కాకికి రక్షణ ఇవ్వాలని మా నిర్ణయం. కాకి, నువ్వు ఏ భయం లేకుండా ఇక్కడ ఉండొచ్చు. మహారాజా, నన్ను కాపాడినందుకు జీవితం అంతా మీ సేవ చేసుకుంటా, మీ గొప్పలు చెప్పుకుంటా. మీరింద్రుడు, మీరు చంద్రుడు, మీరు వీరుడు, మీరు సూర్యుడు. అసలు చెప్పాలంటే మీరు అసలు గుల్లగూబే కాదు. అంటే గుల్లగూబే కాదు, మహాగుల్లగూబ, మహాగుల్లగూబ. ఇప్పుడు మనందరం విశ్రాంతి తీసుకుందాము. ఈ కాకి వాలకం చూస్తుంటే వీళ్ళందరినీ తప్పక చంపేస్తాడు. మూర్ఖుల వెంట ఉంటే నా ప్రాణానికి మొప్పు వస్తుంది. వీళ్ళను వదిలి వెళ్ళడమే నాకు మంచిది.
విన్నారుగా పిల్లలు, ఇలా మనకు మంచి మార్గం చూపించి చెడు మార్గాలను తప్పించుకోవడం నేర్పించే విశేషాలు మన తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. ఇవన్నీ తెలియాలంటే మన తీయని తెలుగు భాషని నేర్చుకోవాలి. చాలా బాగా చెప్పారు గురువు గారు. ఇన్ని రోజులు మన భాషకు దూరమైనందుకు బాధగా ఉన్నది. ఇక ముందు మాతృభాషను ఎప్పటికీ మరవము విరవము. చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీకు ఒక చక్కని తెలుగు పాటని నేర్పిస్తాను. ఎల్లలెరుగని వాళ్ళము, ఎల్లలెరుగని వాళ్ళము, కళ్ళలెరుగని వాళ్ళము, కళ్ళలెరుగని వాళ్ళము, ఎల్లలెరుగని వాళ్ళము, కళ్ళలెరుగని వాళ్ళము, ఎల్లలెరుగని వాళ్ళము, కళ్ళలెరుగని వాళ్ళము.